హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఉల్లి గుత్తి కాకరకాయ కారం అండి. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలని ఈ విధంగా పైన పొట్టు గీరేసుకొని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని ఒక 2 ఇంచుల వరకు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఉన్న గింజలు అనేవి లేకుండా తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా రౌండ్గా తిప్పేస్తే ఆ గింజలండి బయటకు వచ్చేస్తాయండి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలన్నీ కూడా కట్ చేసుకొని ఇదే సైజులోని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా శుభ్రంగా గింజలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఈ విధంగా సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ముందుగానే కట్ చేసుకొని గింజలు తీసుకున్న కాకరకాయలన్నింటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు కాకరకాయలు అనేవి. ఇందులోకి మనకు ఆయిల్లోనే ఎంతైతే పడతాయో తిప్పటానికి కలపటానికి ఈజీగా ఉండే విధంగా చూసుకొని వేసుకొని ఆయిల్ వారీగా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మంచిగా లోపల వరకు ఫ్రై అవుతుంది ముక్క అనేది పచ్చిగా లేకుండా. అదే ముందుగానే మనము ఈ విధంగా ఫ్రై చేయకుండా కాకరకాయల్లోకి మసాలా పెట్టేసుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఈ కాకరకాయలు అనేవి చక్కగా లోపల వరకు మంచిగా ఫ్రై అవ్వవు అన్నమాట, పచ్చి పచ్చిగా ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా ముందుగానే ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకొని తీసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులోకి ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఉల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కేజీ వరకు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 9 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా పొట్టి తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మీకు కారానికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా మంచిగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఉల్లి కారంని ఈ విధంగా మధ్యలో ఉన్న హోల్లోకి పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అన్నిటికీ కూడా ఇదే విధంగా పెట్టుకోవాలి. మనకి ఎన్నైతే కాకరకాయలు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ విధంగా లోపల స్టఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఇందాక కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్లోని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కాకరకాయలన్నిటిని కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఉల్లికారం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోని కలుపుతూ మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి కొంచెం మందపాటి గిన్నె తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఎక్కువసేపు మంచిగా ఈ ఉల్లికారంని ఫ్రై చేస్తాం కాబట్టి అడుగు అంటిపోతుంది బాగా. కాబట్టి కంపల్సరీగా కొంచెం మందంగా ఉండే బాండీని తీసుకొని మంచిగా ఫ్రై చేస్తూ తీసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. అడుగు అంటినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. కాబట్టి మధ్యలో కలుపుకుంటూ కంపల్సరీగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కారం అనేది మంచిగా ఆయిల్ పీల్చుకొని దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెము కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటూ మంచిగా ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఉల్లికారం గుత్తి కాకరకాయ ఏ విధంగా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.